సాగరమాల క్లాసిక్ సిటీ వెంచర్ కి అతి చేరువలో దేశంలోనే పెద్దదైన ఇండస్ట్రియల్ కారిడార్ క్రిష్ సిటీ శ్రీ సిటీని తలతన్నే రీతిలో కృష్ణపట్నం పోర్టుకి అత్యంత సమీపంలో భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. ఈ క్రిష్ సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రతిష్టాత్మకమైన పారిశ్రామిక టౌన్షిప్ క్రియేట్ చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో మరో గొప్ప ముందు అడుగు వేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. క్రిష్ సిటీ కృష్ణపట్నం పోర్టుకి దక్షిణంగా 1 కిలోమీటర్ దూరంలో భారతదేశ తూర్పు తీరంలోని మరో 2 పెద్ద ఓడరేవులకి సమీపంలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏమిటంటే రోడ్డు, రైలు, వాయు మార్గాలు కనెక్ట్ అయి ఉండటం వలన మనుషుల ప్రయాణాలకు, వస్తువుల తరలింపుని వేగంగా సులభంగా చేయవచ్చును. భారత ప్రభుత్వం ఆధునిక భారతదేశ అభివృద్ధిలో భాగంగా సాగరమాల, భారతమాల ప్రాజెక్టులలో మన క్రిష్ సిటీ కూడా భాగం అవ్వడం వలన వేగంగా మరియు అతిపెద్ద స్థాయిలో ఈ ప్రాజెక్టు అభివృద్ధి అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 45 స్క్వేర్ కిలోమీటర్లలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఈ పారిశ్రామిక టౌన్షిప్ ని డెవలప్ చేస్తుండడం వలన ఆధునికతతో పాటు సువిశాలంగా భవిష్యత్తు తరాలకి అనుగుణంగా ఉంటుంది. కృష్ణపట్నం నాయుడుపేట పోర్టు రోడ్డు వెంబడి 3 లాజిస్టిక్ హబ్లు ఏర్పాటు చేశారు. ఈ 3 లాజిస్టిక్ హబ్స్ వలన వేల సంఖ్యలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సిస్టమ్ లో ఉండే అన్ని రకాల కార్యాలయాలు, రిటైల్ బిజినెస్, హోటల్ వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన చెప్పుకోదగిన స్థాయిలో ఉపాధి, ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిగా ఏర్పడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే క్రిష్ సిటీ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్ట్ కి మన సాగరమాల క్లాసిక్ సిటీ ఆర్చ్ లాంటిది. క్రిష్ సిటీ వైభవం మన క్లాసిక్ సిటీ నుంచి మొదలవుతుంది. నాయుడుపేట నుండి ప్రారంభం అవుతున్న రోడ్డు వెంబడి అనేక ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అప్పుడు మన క్లాసిక్ సిటీ వైభవం ఇప్పుడు మాటల్లో చెప్పలేము. ఎందుకంటే టుడా అప్రూవల్ తో సకల హంగులతో ఏర్పాటు అవుతున్న ఏకైక వెంచర్ మన సాగరమాల క్లాసిక్ సిటీ.